హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ నిన్న చేసిన చేపల పులుసు మీకు పెడుతున్నానండి. శీలావతులు తీసుకొచ్చారు. కొన్ని ముక్కలు వేపుడు చేసేసాను, కొన్ని ఏమో పులుసుకి రెడీ చేస్తున్నాను. ముందు ఉల్లిపాయ వెడల్పంటి గిన్నె పెట్టి ఉల్లిపాయ బాగా వేయించేసాను. ఉప్పు కారం మసాలా పెట్టిన ముక్కలన్నీ, తోక ముక్కలు పొట్ట ముక్కలు బుర్ర ముక్కలు అన్నీ పులుసుకి తీసేసానండి. అవన్నీ ఏగిన ఉల్లిపాయలు ఈ ముక్కలు మసాలా పట్టిన ముక్కలన్నీ వేసేసాను. చూసారా, అన్నీ కారం ఉప్పు అన్నీ కలిపి వేసేసి కాసేపు అలాగా వెడల్పంటి గిన్నెలో పెడుతున్నాం కదండి, విడివిడిగా ముక్క ఎరగకుండా అలా పేర్చుకోవాలి. అలా కాసేపు ఉప్పు కారం అన్నీ మగ్గాక ఇవ్వండి చింతపండు పులుసు తీసుకొని మనం ముక్కలకి సరిపడే పులుసుని మట్టుకి తీసుకోవాలి. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. అప్పుడే పులుసు మంచి టేస్ట్గా ఉంటుందండి. పులుసుని బట్టి మనం చింతపండుని తీసుకున్న దాన్ని బట్టి కూడా టేస్ట్గా ఉంటుంది. ముక్కలకు సరిపడే చింతపండే తీసుకోవాలి. చూసారా, ఎప్పుడు పచ్చిమిరకాయలు లాస్ట్లో వేసుకోవాలి. అన్నీ వేసేసాక పచ్చిమిరకాయలు చూసారా, అలా వేసుకుంటేనే ఈ పచ్చిమిరకాయల్లోంచి కారం దిగి పులుసు మంచి టేస్ట్ వస్తుంది. మీరు ట్రై చేయండి. చాలామంది ఉల్లిపాయల్లో వేపేస్తారు, అలా వేపకూడదు. ఎప్పుడు ఇలా చింతపండు అన్నీ వేసేసాక ఇలా వేసుకోవాలి. చూసారా పులుసు ఎలా ఉందో? మీ గురించే ఇవాళ ఈ రెసిపీ పెట్టానండి, చూడండి. మీరందరూ చూసి కామెంట్స్ పెడతారని ఆశిస్తున్నానండి. మీకు నచ్చిందా అండి ఈ వీడియో? లైక్ చేయండి, షేర్ చేయండి.